ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పేరు అవని, నా కాలేజ్ మేట్. నీ తర్వాత నేను ఇష్టపడే మనిషి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే ఈ అవని మాత్రమే. వర్షం కోసం ఎదురు చూస్తుంటే తొలకరి చినుకుల్లా నా జీవితంలోకొచ్చి వెళ్ళిపోయింది. మనసులో ప్రేమని పుట్టించి వెళ్ళిపోయింది. 7 ఏళ్లయింది మేం దూరమై. ఆమెతోనే 7 అడుగులు నడవాలి అనుకుంటున్నాను. గుర్తు చేసుకోకుండా 3 నిమిషాలు కూడా ఉండలేను. అందుకే అవనికే 3 ముళ్ళు వెయ్యాలి అనుకుంటున్నాను. మనిషి ఆయుష్ 100 ఏళ్లయితే ఆ 100 ఏళ్ళు అవనితోనే జీవిత ప్రయాణం చెయ్యాలి అనుకుంటున్నాను. అవని ఎంత సౌమ్యురాలో అంత డేరింగ్ అండ్ డాషింగ్ కూడా. అవని గురించి తెలియడానికి నీకొక సంఘటన చెప్తాను, వినమ్మా. నేను లాయర్ అయిన మొదటి రోజుల్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇది. Yes, proceed, Mr. PP. థ్యాంక్ యూ మిలాడ్. నా క్లయింట్ విక్కీ అమ్మాయిల జోలికి పోయేవాడు కాదు. తన తండ్రి ఆ విధంగా పెంచలేదు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎంతో అమాయకుడు మిలాడ్. అలాగే విక్కీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి వంశీ, గిరీలు కూడా గుడ్ బాయ్స్. ఇలాంటి వారి మీద అక్కడ బోన్లో ఉన్న మాధవి తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మానభంగానికి గురయ్యానని తన క్యారెక్టర్ని తానే దిగజార్చుకుంది యువర్ ఆనర్. అలాగే నా క్లయింట్ విక్కీని టార్గెట్ చేస్తూ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం కూడా చేసింది. ఈ మధ్య మన సొసైటీలో ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు యువర్ ఆనర్. ఈ మాధవి విక్కీని ప్రేమించింది. ఎలాగైనా పెళ్లి చేసుకొని మినిస్టర్ ఇంటికి కోడలైపోవాలనుకుంది. అలా కుదరకపోయేసరికి డబ్బు కోసం అడ్డదారి తొక్కింది. అబద్ధం, అంతా అబద్ధం. నేనతన్ని ప్రేమించలేదు. అతనే తనతో గడపమని చాలాసార్లు వేధించాడు. నేను తిట్టేసరికి నా మీద పగబట్టాడు. ఫ్రెండ్స్తో నా ఇంటికొచ్చి జడ్జి సార్, ఆ అమ్మాయి మాటలు నమ్మకండి సార్. ఆ అమ్మాయి ఏ ఏరియాలో ఉంటుందో, తన ఇల్లు ఎక్కడ కూడా మాకు తెలియదు సార్. గాడ్ ప్రామిస్ సార్. మేం చాలా పద్ధతి గలవాళ్ళం సార్. మా మీద ఇలాంటి చెడ్డ పేరు రావడం మా పరువుకి ఎంత భంగం కలిగినట్టో మీరే ఆలోచించండి సార్. డబ్బు సంపాదించాలనుకుంటే ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయి సార్. ఇదేం పని సార్? ఇలాంటి నిందలు వేసి మినిస్టర్ అంకుల్ దగ్గర నుంచి కోట్లు గుంజుదామని అనుకుంటున్నారు సార్. అయ్యా జడ్జి గారు, కూటికి లేకపోతే ఆ పూట పస్తులుంటామే గాని కోట్ల కోసం ఆశపడే మనుషులం కాదయ్యా. మా బిడ్డ బంగారం అయ్యా. అంటే నా కొడుకు బంగారం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరెంత, మీ బతుకెంత? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. సార్, వీళ్ళు తప్పుడు కేసు పెట్టారు సార్. ఆర్డర్. ఈ కేసు కొట్టేయండి, వీళ్ళని శిక్షించండి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఈ కేసులో ఇంతసేపు వాదన కూడా అనవసరం సార్. విల్ యూ షట్ యువర్ మౌత్? ఇది కోర్టు అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? కోర్టు వారి సమయాన్ని వృధా చేసినందుకు గాను, న్యాయమూర్తి గారి ఆర్డర్స్ను ధిక్కరించినందుకు గాను ముందు మీరు శిక్షించబడతారు. డూ యూ నో దట్? డోంట్ గెట్ ఎమోషన్ మిస్టర్ సత్య.
ఐఎమ్ సారీ యువర్ ఆనర్. నా క్లయింట్ తరఫున వాదించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా అనుమతిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మిలాడ్. సభ్య సమాజం తలదించుకునే పని చేసిందని పీపీ గారు మాట్లాడారు. విలువలు డబ్బుతో కొనేయబడుతున్న రోజులివి. అందుకే నీ వంటి బాధితురాలు ఇలా గంతలు కట్టబడి ఉన్న న్యాయదేవత ముందు కన్నీటితో తలదించుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజం 2 వర్గాలుగా విడిపోయింది. బాధించబడే వర్గం, బాధిత వర్గం అంటూ వేరైపోయింది. అధికారాలు, హోదాలు, పదవులు రాజ్యం ఏలుతున్నాయి. అందుకే ఆడపిల్లలకు అన్యాయాలు ఎక్కువైపోతున్నాయి. నా దగ్గర ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడం వలన ఇంతసేపు మౌనంగా ఉండాల్సి వచ్చింది. వాళ్ళని శిక్షించడానికి ఏ చిన్న ఆధారమైనా ఉంటే చెప్పు. 3 జీవితాంతం జైల్లో కూర్చునేలా నేను చేస్తాను. ఆధారాలు లేనిదే, సాక్ష్యాలు లేనిదే బాధితులకు న్యాయం జరగదా యువర్ ఆనర్? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్స్ వస్తాయి. లాయర్ సత్య గారికి ఇది మొదటి కేసు కదా, అందుకే ఎమోషనల్ అవుతున్నారు. సబ్జెక్టు మర్చిపోయి మాట్లాడుతున్నారు. నా క్లయింట్స్ దోషులను నిరూపించే ఆధారాలు, సాక్ష్యాలు లేనందువలన ఈ కేసు కొట్టేయవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. ఎనీ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ మిస్టర్ సత్య? నో యువర్ ఆనర్. విక్కీ అతని స్నేహితులు నేరం చేశారని నిరూపించే ఆధారాలు, సాక్ష్యాలు లేనందున ఈ కేసును కొట్టివే. ఆధారాలున్నాయి జడ్జి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.